రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆటోలకు స్టిక్కర్స్ వేసి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. తిప్పాపూర్ నుంచి కోరిట్ల బస్టాండ్ వరకు స్వయంగా ఆటో నడిపే సందర్భంగా మాట్లాడుతూ వాహనదారుల నిబంధనలు పాటించాలని, ఇతరులకు వాటిపై అవగాహన కల్పించాలని కోరారు. ఆటో డ్రైవర్లకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. చక్కటి కార్యక్రమాన్ని సంవత్సరం కింద కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇదే ప్రాంతంలో రోడ్డు భద్రతా వారోత్సవంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చే సూచనలు సలహాలు తీసుకొని ఆనాడుగా మాట్లాడుకున్నాం. మీరు ఇంటి నుంచి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో భార్య పిల్లలు, మీ తల్లిదండ్రులు మీ రాక కోసం క్షేమంగా ఇంటికి ఎదురు చూస్తారు. వారిని చూసి మీరు బయట ప్రయాణం చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయమని చెప్పి అది మనం మాట్లాడుకుంటాం. మన జీవితం ఒక్కడిదే కాదు, ఈ ఒక్కడి డ్రైవర్ సీట్ లో కూర్చొని నడిపేటువంటి అతనిపైన ఆధారపడే తల్లిదండ్రులు, అతనిపై ఆధారపడే భార్య పిల్లలు కూడా దృష్టిలో పెట్టుకొని భద్రంగా బండిని నడుపుతూ అందులో ఉన్నటువంటి ప్రయాణికుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని, మన కుటుంబం సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని మన నడివడికల ద్వారా ముందుకు పోవాలని చెప్పని అక్కడ ఆలోచన నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్తున్నారు కరెక్ట్. ఒక సంవత్సరం తర్వాత ఒక రోజు మళ్ళీ ఈసారి భద్రతా వారోత్సవాలను ఓ అవగాహన, ఓ ఆలోచన, ఓ చైతన్యము, ఒక స్పృహను మళ్ళీ మనం స్ఫూర్తిని పొందుకునే విధంగా ఇక్కడ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించుకుంటాం. పృథ్వీ సాయి గారు, అక్షరేశ్వరి గారు కూడా, అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ గారు, బీటీ లక్ష్మణ్ గారు కూడా భద్రతకు సంబంధించిన అంశంలో జరిగినటువంటి లోటుపాటు వల్ల ఈ ప్రాంతంలో జరిగినటువంటి నష్టాన్ని ఆయా కుటుంబాల వివరాలు చెప్పడం జరిగింది. 100 పైచీలు బడ్జెట్ ఈ ప్రాంతంలో, జిల్లాలో చూస్తే 200 పైచీలు కానీ మేడం చెప్పేది, దేశం చూస్తే 2 లక్షల పైచీలు కూడా మరణాలు జరిగింది చెప్పని చెప్తున్నాం. మన చేతిలో ఉన్నటువంటి సందర్భాన్ని, సమయస్ఫూర్తిని
జడ్జిమెంట్లు సరైన సమయంలో నడపడంలో ఇవ్వలేకపోవడం వల్ల జరుగుతున్న యాక్సిడెంట్లను చూసి మనం మన యొక్క ప్రవర్తనను మార్చుకొని ముందుకు పోయినట్టయితే ఇలాంటి యాక్సిడెంట్లను 100% మనం కట్టడి చేయడానికి అవకాశాలు మన చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వ పక్షాలు కలెక్టర్ గారు మాట్లాడు రోడ్ సేఫ్టీ సమావేశం జరిగినప్పుడు కూడా ఎక్కడెక్కడ ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు వాటన్నింటినీ కూడా చెప్పే కార్యక్రమం చేయడంతో పాటు వాటిని మరమ్మతులు చేసిన సందర్భాలు కూడా ప్రభుత్వం ద్వారా చేసే సందర్భంలో మహాశివరాత్రి ఉత్సవాలప్పుడు కూడా ఏ ప్రాంతానికి శివరాత్రి జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని అధిగమించే విధంగా ఆర్ఎండ్బి అధికారులు కూడా తగిన అటువంటి ఆదేశించిన సందర్భం కూడా మీకు గుర్తు చేస్తూ మీరందరూ కూడా మనం పేపర్లలో యాక్సిడెంట్ జరిగినప్పుడు తీర్పులు చూస్తాం. ఒకరేమో సెల్ ఫోన్ వచ్చింది మాట్లాడే క్రమంలో యాక్సిడెంట్ అయిందని చెప్పుకుంటాం, ఒకరేమో పాటు పరాగానే బాధపడ్డప్పుడు సోప్ వేసుకుందాం అని చెప్పి అప్పటికప్పుడు సోపు వేసిన కరసేవలో యాక్సిడెంట్ కూడా అవుతుంది. అంటే ఇవన్నీ మనం పత్రికల్లో చూస్తున్నాం. అది అతి వేగం కూడా ప్రమాదకరంగా ఉంది. దాంతో పాటు సమయానికి అందుకోవాలి, గమ్యం చేరే క్రమంలో సమయానికి అందుకోవాలి. తర్వాత గమ్యం నుంచి మళ్ళీ ఇంటికి చేరేటప్పుడు తొందరగా వెళ్ళాలని చెప్పని అతివేగంగా నడపడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ మధ్యలో ట్రాక్టర్ వాళ్ళు కూడా నేను చెప్పడం జరిగింది డ్రైవర్లు, వాళ్ళైతే కొంతమంది వీళ్ళైతే ఈ రోజుకి ఒక్క ట్రిప్ ఎక్కువ కొట్టుకోవాలని చెప్పని అతివేగంగా పోవడం వల్ల ఎదురుగా ఇచ్చేటువంటి పిల్లలకు కానీ పెద్ద మనుషులకు కానీ ఆపడానికి చేసే ప్రయత్నంలో యాక్సిడెంట్ జరగడం, ఎదుటి వారి ప్రాణాలు పోతున్నాయి. డ్రైవర్ మాట్లాడడం, ఒకవేళ ట్రిప్ ఏమల్సి వస్తే మన తెలంగాణ ఉంది పండుగ భగవాన్ పోతే అదో బండి చేయము తప్పేం లేదు. ఆ విధంగా చేస్తే మనం బాగుంటాం, మనకు ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించి కూడా బాగున్నటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శ్రీనివాస్ మాట్లాడి వెళ్తున్నాం, మీ మధ్యాహ్నం ఏమన్నా సాయంత్రం ఏమన్నా 2 సార్లు దాంతో ట్రైనర్స్ తగ్గింది మంచిది. అంటే మీకు సహకరిస్తున్నాండి, మీ దాంట్లో ఇతరులు 10% ఉన్న వాళ్ళు కూడా భయపడి ఆగిపోయే సందర్భం ఉంటుంది. కాబట్టి ఇది కూడా సహకరించండి. మీరందరూ కూడా ప్రభుత్వం ప్రభాకర్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గం చేసిన తర్వాత అనేక కార్యక్రమాలు ఈ రోడ్ సేఫ్టీలో వారు తీసుకుంటున్నారు. వారి సూచన అధికారులు డిస్కషన్ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక కార్యక్రమాలు అమలు చేసే క్రమంలో భద్రతా వారోత్సవం కూడా అవేర్నెస్ ప్రాంతాల్లో చేయాలని చెప్పే క్రమంలో జరుగుతూ ఉన్నాయి. రాబో రోజుల్లో కూడా ఇక్కడైతే పేద రక్తకు సంబంధించినటువంటి శ్రీనివాస గౌడ్ సుందరంగా మీకు అధ్యక్షుడు సేవలు అందిస్తున్న క్రమంలో మీకు నాకు కనెక్ట్ పెరిగింది, అనుబంధం పెరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అక్కడకు నాకు 95% అక్కడకు సంబంధించిన కార్మికులతోని డ్రైవర్తో యజమానులకు అనుబంధం ఉంది. మీరు అడిగినట్టు పనులు కూడా చేసి పడతా ఉంది. ఇటీవల నాగపల్లికి వెళ్ళినప్పుడు టికెట్ అడుగుతున్న 30 రూపాయలు 25 రూపాయలు అంటే తీసిపెట్టుకుని తీపించేటువంటి సందర్భం చేసినాం. మీరు అడుగుతున్నాం, మేము చేస్తున్నాం. మేము అడిగేది మీ సంపాదనకి రూపాయి ఈవెన్ కోవడం లేదు. మీరు మంచిగా డ్రైవింగ్ చేయమంటారు, మందులు ముట్టకుండా డ్రైవింగ్ చేయమంటారు. సో ప్రయాణికులు లెక్కిస్తే మొత్తం మర్యాదగా ఉండమంటున్నాం. ఈరోజు తెలంగాణలోనే దక్షిణ కాశీ ప్రదేశం రాజధాని ప్రతి నిమిషం 1000 మంది భక్తులు వస్తారు. ఆ 1000 మంది భక్తులకు రాజధాని పెడితే మాకు మర్యాదగా మా డ్రైవర్లు గమ్యాన్ని ఏర్చని చెప్పని పేరు చెప్పుకుంటే మన జగన్ కూడా చక్కటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈరోజు మీకు కూడా పోలీస్ శాఖ సహకారం అందిస్తుంది, అప్పుడు అనుమానం లేదు. ఈరోజు మనం కుట్రకూటి కోసం డ్రైవింగ్ ఈ స్థానం వచ్చినప్పుడు డీటీఓ గారు కూడా చెప్పడం జరిగింది. కొంచెం ఏదంటే లోకల్ నడుస్తుంది కాబట్టి చిన్న చిన్నగా ఇబ్బందులు ఉంటాయి, చూసుకున్నట్టు పోవాలని చెప్పాను. ఇదే బండి మళ్ళీ కలెక్టర్ వెళ్తే కలెక్టర్ ఆఫీస్ పట్టుకుంటే వచ్చిన అధికారం మన దగ్గర వేరే మాత్రం మీకు అందరికీ కూడా అందరికీ తినడానికి కోసం నేనుకుంటా 2000 పెన్షన్ కార్డు సంవత్సరం 1800 మంది లక్నో ఇక్కడ లక్నోని ఒక ఉపాధిగా ఎంచుకున్నటువంటి మీరు తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఇప్పుడే పార్టీ మెంబర్ శ్రీనాథ్ సహకారం కానీ కంపల్సరిగా ఉంటుంది. రాబో రోజుల్లో నేను మంచి మన్నికైనటువంటి డ్రైవింగ్ చేస్తూ మరి మంచి మాటలతోటి ప్రేమ అభిమానంతోటి ప్రయాణికుల యొక్క మనసు చొరవని ముందుకు వెళ్తారని మనం మళ్ళీ అనుకుంటున్నాం. మనం ఉదయం ఇంటి నుంచి బండి తీసుకుని వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్లే విధంగా ఉండే విధంగా జాగ్రత్తగా చెప్పినటువంటి ఇంకో మాట అంటారు కలెక్టర్ గారు, నో హెల్మెట్ నో పెట్రోల్. అది కూడా మంచిది కలెక్టర్ గారు రావాల్సిన. ఎందుకంటే
ఎందుకు హెల్మెట్ పెట్టుకోవడం కోసం కొందరు వెనక ముందైంది. హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు అనేక మంది ప్రాణాలు కాపాడుకున్న సందర్భాలు లేవు కాబట్టి అలాంటివి మనం చేసుకోవాలి, దానికి మనం మద్దతు ఇవ్వాలి. పెట్రోల్ బంక్ యజమానులు కూడా చెప్పి ఇలాంటివి చేసేటువంటి కార్యక్రమంలో మరి ముందాగా మరి నిర్ణయాలు తీసుకుని ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రాన్స్పోర్ట్ అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.